క్లౌడ్ సర్వీస్ మోడల్స్ వచ్చి మనకి ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీసెస్, పిఏఎస్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్, ఎస్ఏఎస్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్. సర్వీస్ మోడల్ చెప్పిన తర్వాత డెలివరీ మోడల్‌లో మెయిన్‌గా మనకి ప్రైవేటు, పబ్లిక్, హైబ్రిడ్, కమ్యూనిటీ ఉంది. దాంట్లో మనకు పబ్లిక్ క్లౌడ్ డెలివరీ మోడల్ గురించి మనం నేర్చుకోవాలి. దాని గురించి చేసాము. అలాగే 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పాము. తర్వాత 7 బెనిఫిట్స్ గురించి చెప్పాము. సో నెక్స్ట్ మనకి ఇక క్లౌడ్‌లో మనం పబ్లిక్ క్లౌడ్‌లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అమెజాన్ ఏడబ్ల్యూఎస్ గురించి నేర్చుకోవాలి. దిస్ ఇస్ ది నంబర్ 1 పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ ది వరల్డ్. సో అసలు అమెజాన్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దిస్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ ది అమెజాన్. మనకి 1994లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఈ కంపెనీ. సో క్లౌడ్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది 206 అంటే 2006లో వీళ్ళు క్లౌడ్ సర్వీసెస్‌ని స్టార్ట్ చేశారు. అమెజాన్ వెబ్ సర్వీస్‌ని స్టార్ట్ చేశారు. ఇయే కాకుండా ఈ కంపెనీ వాడు మిగతా డిఫరెంట్ సబ్ బ్రాంచెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. డిఫరెంట్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. సో ఇట్లా ఇది క్లౌడ్ సర్వీసెస్ అనేది ఇది ఒక వన్ ఆఫ్ ది సర్వీస్ మోడల్ దాంట్లో టోటల్ ఉన్న సర్వీసెస్‌లో. నెక్స్ట్ ఇట్లా మనకి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రా. సో మనం లాస్ట్ క్లాస్ చెప్పాము. మనం ఫిజికల్‌గా సర్వర్స్ కొని మనం మెయింటైన్ చేయాలంటే యూజ్ కాస్ట్ అయిద్ది. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్ కొని మన ప్రాజెక్ట్ దాంట్లో మెయింటైన్ చేసే కన్నా వర్చువల్‌లో ఉన్న సర్వర్స్‌ని యూజ్ చేసుకొని రెంటల్ అమౌంట్ పే చేసుకుంటే మనకి తక్కువ కాస్ట్‌లో ప్రాజెక్ట్ మనం ఫినిష్ చేయొచ్చన్నమాట. సో డిసడ్వాంటేజ్ వస్తే ట్రెడిషనల్ ఇన్ఫ్రాలో మనకి కస్టమైజ్డ్ ఆఫీస్ స్పేస్ కావాలి. మనకు కావాల్సిన సర్వర్స్ కొనాలి. ఒక ఆఫీస్ స్పేస్‌లో దాన్ని పెట్టాలి. మళ్ళీ ఆఫీస్‌కి మనం రెంట్ పే చేయాలి. వాటికి మళ్ళీ పవర్ సప్లై ఇవ్వాలి. కూలింగ్ సప్లై ఇదంతా చేయాలి. మళ్ళీ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి. సెక్యూరిటీ పర్పస్ విత్ కూలింగ్ అండ్ ఎనర్జీ సొల్యూషన్. హై కాస్ట్ ఆన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. మళ్ళీ హార్డ్‌వేర్ బాటిల్ నెక్స్ ఉండాలి. ఫ్రీక్వెంట్ అప్డేట్ ఆన్ ఓఎస్ అండ్ యాప్స్. ఫ్రీక్వెంట్‌గా మనం ఓఎస్ ఆ యాప్స్‌ని అప్డేట్ చేస్తూ ఉండాలి. సాఫ్ట్‌వేర్ లైసెన్స్ ఇష్యూస్ వస్తే అవి కూడా మనం చూడాలన్నమాట. ఇయన్నీ కూడా మనకి రియల్ టైమ్ ట్రెడిషనల్ ఆన్ పర్మిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. సో అదే మనం క్లౌడ్ తీసుకుంటే వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్? ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ ఈస్ ఎ సెట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఫ్లెక్సిబుల్, హైయర్, అవైలబుల్ అండ్ స్కేలబుల్. సో ఫ్లెక్సిబుల్, హైలీ అవైలబుల్ అండ్ స్కేలబుల్. ఎలాస్టిక్, సో మనకి సపోర్ట్ స్కేల్ ఆన్, స్కేల్ డౌన్ రిక్వైర్, ఫుల్ సపోర్ట్ ఆన్ డిమాండ్ సర్వీసెస్. అమెజాన్ వెబ్ సర్వీస్ తీసుకుంటే వై ఏడబ్ల్యూఎస్ పే పర్ యూజర్ మోడల్, ఇన్స్టెంట్ స్కేలబిలిటీ, రిడెండెంట్, రిలయబుల్. మనకి వరల్డ్ నెంబర్ 1 పబ్లిక్ ప్రొవైడర్ వచ్చేసి సిన్ 2006 నుంచి ఇది వరల్డ్ నెంబర్ 1 పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. బిఫోర్ ఏడబ్ల్యూఎస్ చూస్తే మనకి థియరిటికల్ మాక్సిమం పీక్స్ వచ్చేసి ఇలా ఉండేది. మనకి ఏడబ్ల్యూఎస్ లేకముందు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. మన ఇస్ దేర్ ఎనఫ్ సోర్స్ కెపాసిటీ ఉండేది కాదు. కొన్ని బిగ్ ఆర్గనైజేషన్‌లో ఎఫిషియెంట్ స్టోరేజ్ ఉండేది కాదు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీస్ వచ్చిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేయగలిగాం. విత్ ఏడబ్ల్యూఎస్‌లో మనకి ఏంటి అడ్వాంటేజెస్ అంటే సర్వర్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు, డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు, డేటాబేస్‌లో మన డేటాను స్టోర్ చేసుకోవచ్చు, స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయి, హై లెవెల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 4 మనకి విత్ ఏడబ్ల్యూఎస్‌తో వస్తాయి. ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ చూస్తే ఇక్కడ దిస్ ఇస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అవైలబుల్ ఇన్ ఏడబ్ల్యూఎస్. స్టోరేజ్ సొల్యూషన్స్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్ టూల్, కంటెంట్ డెలివరీ, అనలిటికల్ మెసేజింగ్, కంప్యూట్, డేటాబేస్, మొబైల్ యాప్ సర్వీసెస్, పేమెంట్, నెట్వర్కింగ్, ఆన్ డిమాండ్ వర్క్ ఫోర్స్, విపిసి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఇవన్నీ కూడా మనకి ఏడబ్ల్యూఎస్ సంబంధించిన సొల్యూషన్స్ అన్నమాట. క్లౌడ్ సొల్యూషన్. మనకి స్టోరేజ్ సొల్యూషన్స్ అంటే మన డేటాని స్టోర్ చేసుకోవడానికి, అలాగే కంప్యూట్ అంటే వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసి యాక్సెస్ చేసుకోవడం, డేటాబేస్ ఇన్స్టెన్షన్, మొబైల్ నెట్వర్కింగ్ సంబంధించిన సర్వీస్ ఇవన్నీ కూడా మనం ఏడబ్ల్యూఎస్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ స్పేస్ ఇన్విటేషన్ అంటే మనకి ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లో టోటల్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ మోర్ దాన్ 4000 సర్వీసెస్ ఉన్నాయమ్మా. సర్వీస్ అంటే ఐఏఎస్ సర్వీసెస్ కావచ్చు, పిఏఎస్ సర్వీస్ కావచ్చు, ఎస్ఏఎస్ కావచ్చు, సిఏఎస్ కావచ్చు, బీపీఎస్, ఎనీథింగ్ ఏ సర్వీస్ కావచ్చు. సో మన సర్వీస్ మోడల్ డిస్కస్ చేసాంగా వాటిలో ఏ సర్వీస్ అయినా కావచ్చు. సో టోటల్ నంబర్ ఆఫ్ సర్వీస్ చూస్తే మనకి మోర్ దాన్ 4000. అది మనకి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా సర్వీస్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ ఎస్3 సర్వీస్ కావచ్చు ఇలా. సో మాక్సిమం నంబర్ ఆఫ్ సర్వీస్ మోర్ దాన్ 4000 ఉన్నాయి. సో మరి కంపారిజన్ చూస్తే కంపేరింగ్ ది ట్రెడిషనల్ ఇన్ఫ్రా విత్ ఏడబ్ల్యూఎస్ చూస్తే ఇది ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో అన్ని మనం రియల్‌గా రౌటర్స్, స్విచెస్, సర్వర్స్ ఇయన్నీ కొంటాం. కొని వాటిని కాన్ఫిగరేషన్ చేసి మేనేజ్ చేస్తాం. సో అదే సెటప్ మన క్లౌడ్‌లో కూడా చేసుకోవచ్చు. సో అలాంటి డివైసెస్ మనకి క్లౌడ్‌లో కూడా వర్చువల్ ఫార్మాట్‌లో ఉంటాయన్నమాట. నాట్ ఫిజికల్. సో మనకి సెక్యూరిటీ డివైసెస్, ఫైర్‌వాల్, యాక్సెస్ కంట్రోల్ లిస్టు, సర్వర్స్ అన్ని కూడా మనకి అడిషనల్ ఉంటాయి. సెక్యూరిటీ రిలేటెడ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్‌లో మనం చూస్తే సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి, నెట్వర్క్ యాక్సెస్ లిస్ట్ ఉంటాయి, ఏడబ్ల్యూఎస్ ఐఏఎం మేనేజ్మెంట్ ఉంటాయి. ఇలా అలాగే రౌటర్స్, నెట్వర్క్ పైప్లైన్, స్విచెస్ చూస్తే మనకి నెట్వర్కింగ్ సైడ్ వచ్చేసి అమెజాన్ వెబ్ సర్వీస్‌లో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, విపిసి ఈ రెండు కూడా నెట్వర్కింగ్ సైడ్ వస్తాయి. అలాగే
మనకి సర్వర్స్ సైజ్ ఆన్ పర్మిసెస్ సర్వర్స్ తీసుకుంటే AWS లో కూడా మనకి అమెజాన్ మిషన్ ఇమేజెస్, అమెజాన్ EC2 సర్వర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇటు డేటాబేస్ తీసుకుంటే మనకి AWS లో కూడా డేటాబేస్ సంబంధించిన సర్వీసెస్ రెడీగా ఉన్నాయన్నమాట. సో ఫిజికల్‌గా ఈక్వలెంట్ సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్ ఈక్వలెంట్ వర్చువల్ సర్వర్స్ క్లౌడ్‌లో ఉన్నాయి. ఫిజికల్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ. వర్చువల్‌గా యాక్సెస్ చేసుకుంటే రెంటల్ అమౌంట్ తక్కువ. మన ప్రాజెక్ట్ వర్చువల్ సర్వర్స్‌లో మనం విత్ సెక్యూర్‌గా మనం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి మనం ఫినిష్ చేసుకోవచ్చు అన్నమాట విత్ లెస్ అమౌంట్. సో దానికోసం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దే ఆర్ స్విచ్చింగ్ టు ది క్లౌడ్ సైడ్ స్విచ్ అవుతున్నారన్నమాట. సో ఇది మాన్యువల్‌గా చేయాల్సొస్తే ఫిజికల్ సర్వర్స్‌లో క్లౌడ్‌లోకి వెళ్తే ఆటోమేషన్ ద్వారా చేయొచ్చు. అన్నీ కూడా మనకి కోడ్ ద్వారా సర్వీసెస్ క్రియేట్ చేయడం, రన్ చేయడం ఇదంతా కూడా చేస్తామన్నమాట డెవాప్స్‌లో. సో ఇది AWS పొజిషన్ పబ్లిక్ క్లౌడ్ మార్కెట్‌లో చూస్తే మనకి AWS ఈస్ నంబర్ 1 పొజిషన్. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఉంది. ఆ తర్వాత గూగుల్ ఉందన్నమాట. ఇది AWS. మిగతాయి కూడా చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి. అయి స్మాలెస్ట్ పొజిషన్ అన్నమాట. సర్టిఫికేషన్ పాత్ చూసి ఇదమ్మా సర్టిఫికేషన్. AWS మీరు కోర్స్ ఫినిష్ అయిన తర్వాత సర్టిఫికేషన్స్ ఇది గ్లోబల్ సర్టిఫికేషన్ అన్నమాట. సో ఒకసారి మీ సర్టిఫికేట్ చేస్తే మీ పేరు మీద సర్టిఫికేట్ మీరు ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ప్రొఫెషన్ ఫౌండేషన్ లెవెల్ ఉంది. అది అవసరం లేదు. అసోసియేట్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్ ఇంపార్టెంట్. అసోసియేట్ లెవెల్‌లో మనకి 3 కేటగరీస్ ఉన్నాయి. AWS సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, AWS సర్టిఫైడ్ డెవలపర్ అసోసియేట్, AWS సర్టిఫైడ్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. ఈ 3 టైప్స్. ఈ 3 కలిపి మన AWSలో వస్తాయన్నమాట. అందుకే ఈ 3 నేర్చుకుంటే కంప్లీట్‌గా AWS సర్వీసెస్ అన్ని కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అసోసియేట్ లెవెల్ ఉంది, ప్రొఫెషనల్ లెవెల్ ఉందన్నమాట. సో మనకి ఈ మూడిట్లో మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు డెవలపర్ సర్టిఫికేట్ చేయొచ్చు. ఇప్పుడు ఐటీ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు AWS నేర్చుకుంటే వాళ్ళు సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆర్కిటెక్ట్స్ ఉంటారు. వాళ్ళు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేసుకుంటారన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ సర్టిఫికేట్ ఆర్కిటెక్ట్, తర్వాత డెవలపర్, ఆపరేటర్ ఇలా ఈ మూడిట్లో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ కావాలో ఆ సర్టిఫికేట్ చేసుకోవచ్చన్నమాట. సో ఈ మూడిట్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. మీరు ఏ సర్టిఫికేట్ చేసినా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. రైట్. నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ లెవెల్ సర్టిఫికేట్ చేసుకోవచ్చు. AWS సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్, AWS సర్టిఫైడ్ డెవాప్స్ ఇంజినియర్ ప్రొఫెషనల్, AWS ప్రొఫెషనల్ ఇయన్నీ కూడా మనకి ప్రొఫెషనల్ అసోసియేట్ లెవెల్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ లెవెల్ మనం చేయొచ్చు. ఓకే. సో క్లౌడ్ బేసిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ గూగుల్‌లోకెళ్ళి సో AWS కన్సోల్ లాగిన్ లెట్స్ గో అండ్ AWS కన్సోల్ లాగిన్ చేస్తే you can see management console login. Yeah, log back in. Excuse me, sir. Yeah. ప్రమోద్ జాయిన్ అయ్యారా? లైక్ ఇది నా సిస్టమ్ ఇంకోటి. యా ప్రమోద్ జాయిన్ అవ్వలేదు. నేను అతను ఐ థింక్ వేరే కాల్లో ఉన్నట్టున్నారు. రికార్డింగ్ పంపిస్తాను అతనికి. yes sir, thank you. సో అతనికి రికార్డింగ్ పంపిస్తాను. రైట్. సో మనకి ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ AWS కన్సోల్ అని క్లిక్ చేస్తే AWS స్పేస్ కన్సోల్ ఇది క్లిక్ చేసి మీరు యూ కెన్ సీ ఇక్కడ మనకి AWS మేనేజ్మెంట్ కన్సోల్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రీ అకౌంట్ ఉంటుంది. సో సైన్ ఇన్ కన్సోల్లో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ డెబిట్ కార్డ్ క్రియేట్ చేసుకొని క్రియేట్ అకౌంట్, జస్ట్ గో ఫర్ అకౌంట్, మేనేజ్మెంట్ కన్సోల్, సైన్ ఇన్ టు మేనేజ్మెంట్ కన్సోల్. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను, ఇలా వస్తుంది. సో యా ఫ్రీ అకౌంట్, గోపర్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకొని క్రియేట్ ఫ్రీ అకౌంట్, జస్ట్ క్లిక్ ఆన్ ఫ్రీ అకౌంట్ క్లిక్ చేసి ఇక్కడ మీ యూజర్ డీటెయిల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి యా సో లాగిన్ టు ఎస్ ఇక్కడ రోల్ ఏ రోల్ మీకు కావాలి, ఏ రోల్తో మీ ఫ్రీ అకౌంట్ కావాలి. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఇచ్చి మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సో వాంట్ టు లాగిన్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్, ఇంట్రెస్ట్ ఇన్ డెవాప్ సైడ్ సబ్మిట్ కొట్టేసి నా గో ఫర్ సైన్ ఇన్ టు కన్సోల్, ఆల్రెడీ సైన్ ఇన్ అని వస్తుంది. యా సో we're opening another tab, new tab open చేసి just open. సో ఎనీ జీమెయిల్ అకౌంట్ ఇచ్చేసి మనం డెబిట్ కార్డ్ ద్వారా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ లైక్ దిస్. కన్సోల్ లాగిన్,
click on AWS console login. So AWS space console login. సో అక్కడ ఫ్రీ అకౌంట్ కొడితే మీకు డీటెయిల్స్ అడుగుతాం. మాకు డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తే మీరు అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. అకౌంట్ క్రియేట్ అయిన 24 అవర్స్ తర్వాత మీకు యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఏదైనా సర్వీస్ ఇలా అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇలా లాగిన్ అవ్వాలి. సో ఇలా లాగిన్ అయితే యూ కెన్ సీ మనకి డాష్ బోర్డ్ లాగిన్ అయిన తర్వాత ఈ బ్రౌజర్లో కన్సోల్ లాగిన్ ఎస్ ఇలా క్లిక్ చేస్తే మీకు ఎస్ గో ఫర్ ది మేనేజ్మెంట్ కన్సోల్. Yeah, let's create a free account. Go for down. Yes. Free account. Create a free account. Email address. So, ila me edo email address ABC email address, and then password. Yes. Then give any password. Okay. Yeah. So continue. సో ఇలా కొడితే మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ నేమ్ ఏదో ఒక అకౌంట్ నేమ్ ఇచ్చి క్లిక్ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ 1 to 5 స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్ ఫినిష్ చేయడం. జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. కంటిన్యూ కొడితే మీకు నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళింది. సో నెక్స్ట్ పేజ్లోకి వస్తే ఇలా వస్తుంది మనకి సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. లెట్ గివ్ ది సెక్యూరిటీ చెక్. సో 3PQ ZGS continue. Security checks wrong. Let's correct security checks. ZF6X2Z. Continue security steps. Sir, no account better. I have gone to the second stage. యా అక్కడికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ ఎంటర్ చేయడమే. ఈమెయిల్ అడ్రస్ ఇది ఆల్రెడీ యూజ్ చేసినట్టు. ఎస్ మీరు సెకండ్ స్టెప్ లోకి వెళ్ళిన తర్వాత థర్డ్ స్టెప్ లో మీకు కార్డ్ డీటెయిల్స్ అడిగింది. అవి ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత మీరు మళ్ళీ అగైన్ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని ఇలా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ అకౌంట్ అంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. సో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను. మీ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే మీకు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వగానే అది ఓటీపీ అడిగేది. ఆ ఓటీపీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు అకౌంట్ సక్సెస్ఫుల్ గా కన్ఫ్యూషన్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత సో మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లోకి వెళ్ళాలి. డాష్ బోర్డ్ లోకి వెళ్తే ఆల్ సర్వీసెస్ ఇక్కడ చూస్తే వీ కెన్ సీ ఆల్ ది AWS సర్వీసెస్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. మనకి ఫస్ట్ ఏం చేయాలంటే డాష్ బోర్డ్ లాగిన్ అయ్యి అసలు ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి. సో అసలు ట్యాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి, నేమ్స్ ఏంటి అని వెరిఫై చేసుకోవాలి. లైక్ దిస్. Let's see. Yeah.
సో మనకి ఇక్కడ సరే లెఫ్ట్ సైడ్ సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ క్లిక్ చేస్తే వీ కెన్ సీ ఆల్ ది ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ఇక్కడ చూడండి అనలిటికల్ సర్వీసెస్, కంప్యూటర్ సర్వీసెస్, కంటైనర్, డేటాబేస్, డెవలపర్ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ సంబంధించిన టోటల్ నెంబర్ ఆఫ్ ది సర్వీసెస్ ఇవన్నీ కూడా. రైట్. సో ఈ ఐఏఎస్ సర్వీసెస్ ఉంటాయి దీంట్లో, పిఏఎస్ సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఏమో సిఎస్ కింద కూడా ఉంటాయి. ఏ సర్వీస్ ఎవరికి ఏం కావాలో అది యాక్సెస్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్, వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో వన్స్ డాష్ బోర్డ్ లాగిన్ అయిన తర్వాత సర్వీస్ ఆల్ సర్వీస్ చూడొచ్చు. దాని పక్కన చర్చ్ ట్యాబ్, ఇక్కడ ఏదైనా మీరు పర్టికులర్ S3 గురించి కానీ లేదా ఈసీ2 ఇన్సిడెంట్ కానీ ఇక్కడ పర్టికులర్ వార్డ్ టైప్ చేసి దానికి సంబంధించిన సర్వీస్ అనేది ఓపెన్ అయ్యింది. డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. సర్వీసెస్ మనం ఎత్తుకోకుండా సర్వీస్ నేమ్ తెలిసే చాలు, మీరు టైప్ చేస్తే అది డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయితే అది క్లిక్ చేస్తే మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ చర్చ్ ట్యాబ్ తర్వాత మీకు ఇక్కడ కన్సోల్ లో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్లౌడ్ షెల్ ఒకటి వస్తుందమ్మా. సో ఇది వెరీ ఇంపార్టెంట్. క్లౌడ్ షెల్ అనేది మీకు లైట్ వెయిట్ వర్చువల్ మిషన్. జస్ట్ ఓపెన్ క్లౌడ్ షెల్. క్లౌడ్ షెల్ అంటే ఇప్పుడు మన సిస్టమ్ లో సిఎండి ఉంది, అలాగే కమెంట్ ఫామ్ ఉంది, పవర్ షెల్ ఉంది, అలాగే ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ లో క్లౌడ్ షెల్ ఇచ్చారు. క్లౌడ్ షెల్ లైట్ వెయిట్ లైనిక్స్ మిషన్ టైప్ అనమాట. దీంట్లో ఆల్ లైనిక్స్ కమెంట్స్, సో ఆల్ లైనిక్స్ ఓరియంటెడ్ కమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఈ క్లౌడ్ షెల్ లో ఎంటర్ చేయొచ్చు అనమాట. ఈ క్లౌడ్ షెల్ ద్వారా మనం మీ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ అథెంటికేట్ అవ్వచ్చు. ఈ క్లౌడ్ షెల్ లో మన అన్ని స్క్రిప్ట్స్ కానీ, ఈ టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ కానీ, ఆన్స్పోర్ట్ స్క్రిప్ట్స్ కానీ ఇక్కడ రన్ చేయొచ్చు అనమాట. సో లైక్ సిఎల్ఐ బేస్డ్ కమెంట్స్, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ బేస్డ్ కమెంట్స్ అన్ని కూడా మనం ఇక్కడ వెరిఫై చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. మన సర్వీసెస్ మనం సిఎల్ఐ మోడ్ లో మనకి సర్వీసెస్ క్రియేట్ చేయడం, సిఎల్ఐ మోడ్ లో సర్వీస్ డిస్ట్రాయ్ చేయడం, ఇవన్నీ కూడా సో సిఎల్ఐ ద్వారా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదేంటి, మనం ఫస్ట్ టైం లాగిన ఇది గ్రాఫికల్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ లాగిన్ అయ్యా. సో ఈ సిఎల్ఐ మోడ్ లో కూడా మనం ఈ ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్ లో ఉన్న సర్వీసెస్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఇది సిఎల్ఐ కమెంట్ లైన్. సో ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూస్తే మీరు ఇలా. సో ఇక్కడ మన అన్ని కమెంట్స్, సో హూ ఐ, సో ఎవరు లాగిన్ అయ్యారు, ఆల్ లైనిక్స్ కమెంట్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మరి కొన్ని లైనిక్స్ బేసిక్ కమెంట్స్ అన్ని అక్కడ క్యాలిక్యులేటర్ కమెంట్, క్యాలెండర్ కమెంట్, డేట్ కమెంట్, తర్వాత మనకి డిఎఫ్ కమెంట్, సో తర్వాత మనకి అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అంటే సోడో స్పేస్ స్విచ్ కమెంట్, ఇలా అడ్మినిస్ట్రేటర్ కిందకు వచ్చాను. సో హూ ఐ ఇలా. సో ఆల్ లైనిక్స్ కమెంట్స్ మనం ఇక్కడ టెస్ట్ చేసి ఐ యూ కెన్ సీ. సో రూట్, సో ఎగ్జిట్ కూడా మన యూజర్ మోడ్ లోకి వస్తారు ఇలా. సో ఇలా లైనిక్స్ కమెంట్స్ అన్ని కూడా మనకి ఫైల్స్ క్రియేట్ చేయడం, డైరెక్ట్ క్రియేట్ చేయడం అన్ని వెరిఫై చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆప్షన్ మనకి ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ సర్వీసెస్, తర్వాత చర్చ్ బార్ చెక్ చేసిన తర్వాత క్లౌడ్ షెల్ ఉంటుంది. మనం క్లౌడ్ షెల్ చెక్ చేసుకోవాలి. క్లౌడ్ షెల్ పక్క మట్టి చూడండి మీకు ఇంకొక ట్యాబ్ ఇచ్చాడు. ఏంటంటే అది నోటిఫికేషన్ ట్యాబ్. ఓపెన్ ఇష్యూస్, షెడ్యూల్ చేంజెస్, అదర్ నోటిఫికేషన్ ఏమన్నా కూడా ఈ నోటిఫికేషన్ ట్యాబ్ లో డిస్ప్లే అవుతుంది. దాని పక్క ఉంటే మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, అదేంటి హెల్ప్ అనమాట, సపోర్ట్ అనమాట. దాన్ని మీకు క్లిక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. అంటే ఏడబ్ల్యూఎస్ సంబంధించిన సపోర్ట్ సెంటర్ కానీ, ఎక్స్పర్ట్ హెల్ప్ కానీ, ఏడబ్ల్యూఎస్ లో కొంత ఎక్స్పర్ట్ ఉంటారు, ఏడబ్ల్యూఎస్ సైడ్ కొంత టీం ఉంటుంది. సో వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వచ్చు. ఏదైనా మన డౌట్స్ వచ్చినా ఈ సర్వీసెస్ లో వాళ్ళతో హ్యాండిల్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ సంబంధించిన గైడ్, ఎందుకంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనేది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వీసెస్ అన్ని కూడా ఆ కంపెనీ డిజైన్ చేసాడు, వాడే లాంచ్ చేశాడు. వాటిని ఎలా యూజ్ చేయాలి, సో కస్టమర్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఈ గైడ్ లో పెట్టే డాక్యుమెంటేషన్. దీన్ని మనం సాఫ్ట్ కాపీ అనుకోవచ్చు. మనం రిఫరెన్స్ కూడా ఇదే ఇచ్చారు. ఆల్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అన్ని కూడా ఈ గైడ్ లో ఉంటాయి మనకి. ఈ గైడ్ ఓపెన్ చేస్తే మీరు మనకి ఇక్కడ ఏంటి, దీనికి స్పెషల్ గా మెటీరియల్ ఏముంటుందా, ఇదే గైడ్ ఫాలో అవ్వాలి. మనం కాన్సెప్ట్ అన్ని నేను చెప్పుకుంటూ వెళ్తాను, థియరీ ప్రాక్టికల్ చూపించుకుంటూ వెళ్తాను. తర్వాత మీకు ఏమైనా డౌట్ వచ్చిన రిఫరెన్స్ పర్పస్ ఇన్ డీటెయిల్స్ దాంట్లో అసలు ఎక్కడ ఎక్కడ ఎండ్ అయ్యారని కూడా ఈ గైడ్లు ఇస్తారు అనమాట. సో ఇప్పుడు అంటే కొంచెం ఓపిక్ గా పేషెన్స్ గా చూసుకోవాలన్నమాట. సో చాలా మంది అంటే ఈ గైడ్ చదవడానికి కొంచెం ఇబ్బంది పడి చదవరు అనమాట. యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఈ గైడ్ లోనే ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సంబంధించిన ఎలా హ్యాండిల్ చేయాలి, కంటైనర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, స్టోరేజ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, డేటాబేస్ ఎలా హ్యాండిల్ చేయాలి, మొత్తం ఈ గైడ్ లోనే ఇస్తారు అనమాట. జస్ట్ మనం పేషెన్స్ గా ఈ ఆప్షన్ చూసుకుని ఈసీ2 ఉంది, ఈసీ2 క్లిక్ చేస్తే ఈసీ2 అంటే ఏంటి, ఎలా లాంచ్ చేయాలి చూడండి. అమెజాన్ ఈసీ2 దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ గైడ్ ఇచ్చాడు. అమెజాన్ ఈసీ2 సంబంధించి యూజర్ గైడ్ ఫర్ లైనిక్స్ ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలంటే, యూజర్ గైడ్ ఫర్ విండోస్ ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలంటే, దీని యూజర్ గైడ్ ఫర్ లైనిక్స్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసి లైనిక్స్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏడబ్ల్యూఎస్ లో అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అంటే ఇది టెక్నికల్ ఇన్ఫర్మేషన్, ఇది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ కంపెనీ.
కంపెనీ. సో మనం ఇప్పుడు జీమెయిల్ మనకి గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని వెరిఫై చేశారనుకోండి, హాఫ్ ఆఫ్ ది నాలెడ్జ్ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాత్ అనేది కరెక్ట్‌గా ఫాలో అవుతారు. వారు ఏదేదో పెట్టేస్తా ఉంటారు. అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాదు. యాక్చువల్‌గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి సంబంధించిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏడబ్ల్యూఎస్ పోర్టల్‌లోనే ఉంటది. ఇదే ఫాలో అవ్వాలన్నమాట. సో ఇదే మనకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ వాలిడేషన్ స్టెప్స్ అని కూడా. సో దీన్ని ఫాలో అయ్యి మనం దీని ప్రకారం వాడిచ్చిన గైడ్ ప్రకారం వాడి సర్వీస్‌ని ఎలా యూజ్ చేయాలనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో అదే మనం కంపెనీలో డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ సెటప్ గాని దీనికి సంబంధించిన ట్యుటోరియల్ ఇస్తాడు. ఇప్పుడు చూడండి మనకి దీనికి సంబంధించిన ట్యుటోరియల్స్ మనకి వీడియో రూపంలో ఇస్తాడు. తర్వాత మనకి గైడ్ మనకి స్టెప్స్ వైస్ కూడా ఇస్తాడు. ఎలా కనెక్ట్ అవ్వాలి ఇయన్నీ కూడా ట్రబుల్ షూటింగ్ కూడా ఇస్తాడు. సో ఇయన్నీ ఎలా లాంచ్ చేయాలి, కనెక్టివిటీస్ కానీ, ఇన్స్టెన్స్ యొక్క క్రియేటివిటీ పార్ట్ కానీ, ఇన్స్టెన్స్ టైప్ కానీ, కంప్యూటర్ ఆప్టిమైజేషన్ ఆప్షన్స్ కానీ ఏ టు జెడ్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మొత్తం అసలు ఏమేమి ఉంటాయి అన్నది ఇట్ ఈస్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనకి సైట్‌లోనే ఉంటదన్నమాట. ఇంకా ఇది ఫాలో అయితే ఇంకా మీరు ఇంటర్వ్యూ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సర్టిఫికేషన్స్ కూడా మీరు ఓన్‌గా రాయొచ్చన్నమాట. ఆ లెవెల్‌లో మనకి ఇక్కడ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఇస్తారు. బట్ ఏంటంటే జనరల్‌గా ఇది ఫాలో అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతారు. థియరిటికల్‌గా ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం పేషెన్స్‌గా స్టెప్ బై స్టెప్ ఎళ్లి చూసుకోవడానికి ఇబ్బంది పడతారు. బట్ టైం ఉండి కొంచెం టైం ఉన్నప్పుడు మనం ఇలా చెక్ చేసుకుంటే మీ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే వస్తుంది. వాట్ ఈస్ వాట్ అనేది మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ వస్తుందంటే మీ డాష్‌బోర్డ్ లాగిన్ అయితే క్వెషన్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ డాక్యుమెంటేషన్. ఇది సాఫ్ట్ కాపీ అన్నమాట. ఏడబ్ల్యూఎస్ సంబంధించిన టోటల్ గైడ్. దాని కింద ట్రైనింగ్ ఉంది చూసారండి. ట్రైనింగ్ మీద క్లిక్ చేశారనుకోండి ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయిద్ది. ట్రైనింగ్‌లో మనకి ఏడబ్ల్యూఎస్ తోడు కొన్ని ట్రైనింగ్‌ని కొన్ని వీడియోస్ అని పోస్ట్ చేశాడు. ఇక్కడ పాపులర్ యువర్ ఆర్గనైజేషన్ విత్ క్లౌడ్ ఇన్‌ఫ్లుయెన్స్ అసలు ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? సర్టిఫికేషన్స్ మనకి సంబంధించిన ట్రైనింగ్ లెర్న్ అబౌట్ ఏడబ్ల్యూఎస్ బై రోల్ సొల్యూషన్, ఆర్కిటెక్ట్ లెవెల్ ట్రైనింగ్, క్లౌడ్ పార్టిషనింగ్, డెవలపర్ సంబంధించిన ఆపరేషన్స్ సంబంధించినయి. ఇక్కడ ఇయన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో దాంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి డెవలపర్ సంబంధించిన ఏమి ఇచ్చాడు. ఇలా దీంట్లో కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తారు. ఆ వీడియోస్ ప్రకారం మీకు కొంత ఐడియా వస్తుందన్నమాట. ఏ సర్వీస్‌ని ఎలా వాడుతున్నారు అన్నది ఈజీగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీడియో ఫార్మాట్‌లో కూడా మనకి ఇస్తారన్నమాట. ఇప్పుడు చూడండి ఈ వీడియోలో ఓపెన్ చేస్తే ఎలా ఆన్ చేయాలి ఎక్స్‌పోర్ట్ డిజిటల్ ట్రైనింగ్. దీంట్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అవ్వకపోతే ఫ్రీ సర్వీస్, ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు ఏడబ్ల్యూఎస్ అన్నమాట. ఏడబ్ల్యూఎస్ పార్ట్నర్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. అది కూడా మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. టైం ఉంటే మీరు అది కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో డాష్‌బోర్డ్ లాగిన్ అయితే మీరు అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏడబ్ల్యూఎస్‌లో వాడు లాంచ్ చేసిన సర్వీసెస్ గురించి ఎలా యూజ్ చేయాలనేది వాడే గైడ్ ఇచ్చాడు. వాడి గైడే ఎందుకంటే వాడే తయారు చేసాడు కాబట్టి ఆ ప్రొడక్ట్ ఎలా యూజ్ చేయాలో వాడికే తెలిసిద్ది. వాడి గైడే మనం ఫాలో అయితే క్లారిటీగా ఉంటది మనకు. మన క్లౌడ్‌లో ఆ సర్వీస్‌ని ఎలా చేయాలనేది ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. అలాగే మనకి ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ మీద క్లిక్ చేస్తే సపోర్ట్ సెంటర్‌లోకెళ్తే క్లిక్ ఆన్ ఫస్ట్ ఆప్షన్ సపోర్ట్ సెంటర్ క్లిక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ మనకి ఏమైనా సపోర్ట్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం టికెట్ ఇక్కడ రైట్ చేయొచ్చు అన్నమాట. సపోర్ట్ సెంటర్‌లోకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకు కావాల్సిన మీ అకౌంట్ డీటెయిల్స్ ఇలా వస్తుంది. మీ అకౌంట్ నంబర్ ఇది. దాని కింద సపోర్ట్ ప్లాన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈ సపోర్ట్ కేసెస్ ఇయన్నీ వస్తాయి. ఇక్కడ మీరు టికెట్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ టికెట్ కొడితే, క్రియేట్ కేస్ కొడితే ఏదైనా ఇష్యూ వచ్చింది మీకు. ఈ టికెట్ క్రియేట్ చేసి ఏడబ్ల్యూఎస్ టీమ్‌కెళ్ళిద్ది. వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. చూడండి క్రియేట్ కేస్, క్రియేట్ టికెట్. ప్రాబ్లమ్ ఏంటి? అకౌంట్ బిల్లింగ్ సంబంధించిన ఇష్యూ వచ్చిందా? యెస్ క్రియేట్. ఇష్యూ ఏంటి? ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ సబ్ కేటగిరీస్, అకౌంట్ ఇష్యూనా, ఏంటి కేటగిరీ, యాక్టివేషన్ సంబంధించిందా ఇలా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టారనుకోండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? వయా వెబ్ ద్వారా కావాలా? చాట్ ద్వారా కావాలా? లేదా ఫోన్ ద్వారా కావాలా? సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ ఫోన్ ద్వారా కావాలా? మీ ఫోన్ డీటెయిల్స్, మీ కంట్రీ డీటెయిల్స్, ఫోన్ డీటెయిల్స్ ఇయన్నీ ఇచ్చేస్తే మీకు ఫోన్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తారు. అదొక మెథడ్. లేదు మీకు జస్ట్ చాట్ ద్వారా కావాలంటే వాడు మీకు ఇక్కడ మనకి ఐఓటీ చాట్ ఉంటది. దాని ద్వారా మీకు పింగ్ చేసి చెప్తారు. లేదా వెబ్ ద్వారా అంటే ఈమెయిల్ ద్వారా మీకు పంపిస్తారన్నమాట. దానికి సొల్యూషన్ లింక్ పంపిస్తారు. సర్వీస్ ఇది ఒక టైప్. అకౌంట్ బిల్లింగ్ సపోర్ట్. సర్వీసు లిమిట్ కేస్ సంబంధించిన సర్వీసెస్, అలాగే టెక్నికల్ సపోర్ట్. ఇప్పుడు టెక్నికల్ సపోర్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. టెక్నికల్ ఇష్యూ ఏంటి? ఏదైనా ఏదైనా ఇష్యూ గురించి ఇక్కడ మీరు చెప్పాలి. ఈసీ2 ఇన్సిడెంట్ ఉందా? లేదంటే సర్వీస్ ప్లాన్ ఉందా? అప్‌గ్రేడ్ సపోర్ట్ ప్లాన్, కంపేర్ ప్లాన్స్, ఇలా టెక్నికల్ సంబంధించిన ఇష్యూస్ మనం ఎంటర్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తారు. ఇలా రకరకాల మనకి సపోర్ట్ ఉంది. సో సర్వీస్‌లు ఇన్‌కేస్ మీరు సర్వీస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ 1 ఇయర్ ఫ్రీ అకౌంట్ ఉంది. మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అకౌంట్. మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. దానికి కూడా ఇక్కడి నుంచి మనం డాష్‌బోర్డ్ నుంచి రిక్వెస్ట్ పంపియాలి. మేనేజ్మెంట్ టీమ్ అనేది చేస్తారు. ఇక్కడ డాష్‌బోర్డ్ నుంచి రిక్వెస్ట్ పంపిసి సర్వీస్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారన్నమాట. ఇలా మనకేంటంటే ఆర్గనైజేషన్‌లో ఇప్పుడు ఏంటి ఏడబ్ల్యూఎస్ సంబంధించిన సపోర్ట్ టీమ్ ఒకటి ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మనం యాక్సెస్ కస్టమర్ టీమ్ అనమాట. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాట్ సైడ్ సపోర్ట్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మనం రీచ్ అవ్వచ్చు. 1. 2 మనకి ఏడబ్ల్యూఎస్ కంప్లీట్‌గా ఐడియా వచ్చిన తర్వాత కొన్ని సర్వీస్ మనమే ప్రాబ్లమ్స్ మనమే సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. ప్రతిదానికి ఏడబ్ల్యూఎస్ టీమ్ మనం రీచ్ అవ్వవసరం లేదనమాట.
రైట్. సో ఇక్కడ వచ్చేసి ఓకే. ఇది ఈ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తాం. లెట్స్ గో బ్యాక్. మీరు డాష్‌బోర్డ్ లాగిన్ అయితే సర్వీసెస్ చేర్చిన తర్వాత మనకి నెక్స్ట్ మనకి జస్ట్ క్లౌడ్ షెల్ చెక్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ ఉంటది. నోటిఫికేషన్ పక్కన మీకు ఇది నోటిఫికేషన్ పక్కన సపోర్ట్ ఉంటది. సపోర్ట్‌లో మనకి ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఫస్ట్ రోజు ఏం చేయవసరం లేదు. జస్ట్ ఏంటంటే అసలు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ సెంటర్ అండి, ఎక్స్‌పోర్ట్ హెల్ప్ ఏముంది, డాక్యుమెంటేషన్ ఏముంది, ట్రైనింగ్‌లో ఏముంది, గెట్ స్టార్టర్ రిసోర్స్ సెంటర్‌లో ఇక్కడ ఏముంది, సెండ్ మీ ఫీడ్‌బ్యాక్ కూడా మీరు ఇక్కడ సెండ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఆప్షన్స్ చూసుకోవాలి. అసలు పోర్టల్‌లో ఏమేమి ఉన్నాయి, అసలు పోర్టల్ లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమి ఉన్నాయి, రైట్ సైడ్ ఆప్షన్స్ ఏమున్నాయి, అయన్నీ కూడా ఒక ఐడియా రావాలి మనకి జస్ట్. ఆ తర్వాత మనకి వర్క్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటది. నెక్స్ట్ దాని పక్కన సపోర్ట్ ఆప్షన్ పక్కన మీకు చూడండి ఇక్కడ ఎన్ వర్జిన్ అయింది. ఇది లొకేషన్స్ అన్నమాట. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ మనకి వరల్డ్ వైడ్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ అనేది ఒక కంపెనీ. వాడు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఫిజికల్ డేటా సెంటర్స్ ని పెట్టాలి. ఒక కంట్రీకి ఒకటి. ఇప్పుడు మన ముంబైలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ ఉంది. ఆ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ లో వాడు క్లౌడ్ సర్వీస్ లాంచ్ చేశాడు. సో ఆ ముంబైలో కూడా మనం ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మనం లాంచ్ చేసుకోవచ్చు. చూడండి ఆసియా పసిఫిక్ ముంబై అంటే ఏపీ సౌత్ వన్. ఇది ముంబైలో ఒక సర్వీస్. ఇంకా మనకి హైదరాబాద్ లో ప్లాన్ చేశారు కానీ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అలాగే మనకి ఒక్కొక్క కంట్రీలో యూఎస్ ఈస్ట్ లో ఉంది, యూఎస్ వెస్ట్ లో పెట్టారు, తర్వాత ఆసియా పసిఫిక్ హాంకాంగ్ లో పెట్టాడు ఇలా. సో టోటల్ మనకి మోర్ దాన్ 20+ కంట్రీల్లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ ఓకే. కంట్రీ నేమ్స్, దానికి సంబంధించిన కోడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ప్రతి నేను ఫస్ట్ రీజన్ యూఎస్ ఈస్ట్ ఎన్ వర్జీనియా యూఎస్ ఈస్ట్ 1 సెలెక్ట్ చేసుకున్నా. ఈ రీజన్ లో కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీస్ మనం లాంచ్ చేసుకోవచ్చు. ఎక్కడ మనం లాంచ్ చేస్తున్నాం, ఏ రీజన్ లో లాంచ్ చేస్తామని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రీజన్ లో మనకు కావాల్సిన సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీస్ లాంచ్ చేసుకోవాలి. సో మీరు ఏ రీజన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడైనా మీ సర్వీస్ క్రియేట్ చేసుకుని ఎక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో దాని పక్కన వచ్చేసి మీకు మీ అకౌంట్ డీటెయిల్స్, మీ యూజర్ నేమ్. ఇది నేను క్రియేట్ చేసేటప్పుడు నేను యూజర్ నేమ్ కుమార్ 2025 ఇచ్చాను. అది నా యూజర్ నేమ్. సో నాది అకౌంట్ యొక్క ఐడి. సో అకౌంట్ క్రియేట్ అవ్వగానే మీకు 12 డిజిట్ నెంబర్ క్రియేట్ అయింది. ఇది మీ అకౌంట్ ఐడి అన్నమాట, 12 డిజిట్ నెంబర్. సో తర్వాత మీకు ఓకే. అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్, సర్వీస్ కోటాస్, బిల్డింగ్ డాష్బోర్డ్. సో జస్ట్ క్లిక్ ఆన్ బిల్డింగ్ డాష్బోర్డ్. ఎవ్రీడే మీరు ప్రాక్టికల్ చేసిన తర్వాత ఎవ్రీడే మీరు ఫస్ట్ మీరు బిల్లింగ్ డాష్బోర్డ్ చూసుకోవాలి. ఎంత బిల్లు పడుతుంది, ఏమేమి సర్వీసెస్ మనం యాక్సెస్ చేస్తున్నాం. చూడు ఇప్పుడు నాకు 320 రూపీస్ పడింది. సో ఏ సర్వీస్ యాక్సెస్ చేశాను, ఈ సర్వీస్ యాక్సెస్ చేయడం వల్ల మనకి డాలర్ ప్రైస్ ఒక్కొక్క సర్వీస్కి ఒక అమౌంట్ పడుతూ ఉంటుంది అనమాట. సో ఆ అమౌంట్ అనేది మనం 1 మంత్ లో పే చేయాలి. 1 మంత్ వరకు మనకు టైం ఇస్తారు. 1 మంత్ వరకు ప్రాక్టికల్ చేసాం. ఇప్పుడు 1 మంత్ మొత్తం కలిపి మీకు 30 డేస్ కి మీకు ఒక 10,000 బిల్లు 20,000 బిల్లు పడింది అనుకోండి. మీరు ఆ బిల్ పే చేయకపోతే అకౌంట్ సస్పెండ్ చేస్తాడు. అంతకుమించి ఏం చేయడు. సస్పెండ్ చేస్తే మీరు మళ్ళీ మీ అదేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు డాష్బోర్డ్ లాగిన్ అవ్వాలి. మళ్ళీ ఏం చేయాలి, మీరు ఇంకొక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకొక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ తోటి సేమ్ డెబిట్ కార్డ్ తోటి ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది మళ్ళీ దాంట్లో అన్ని ప్రాక్టికల్ చేసుకుంటాడు. అది ఒక 1 మంత్ వస్తుంది. మళ్ళీ బిల్లు పడిద్ది. మళ్ళీ బిల్లు మనం పే చేయవలసి మళ్ళీ ఆ అకౌంట్ కూడా సస్పెండ్ చేస్తాడు. అలాగే మనం 2 to 3 టైమ్స్ 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్ ప్రాక్టికల్స్ మనం అలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అలాగనమాట. సో మై అమౌంట్ పడిద్ది అని చెప్పి మనం ఆగవసరం లేదు. యూ కెన్ లాంచ్ ఎనీ సర్వీస్, యూ కెన్ డూ ఎనీ ప్రాక్టికల్ చేయొచ్చు. బట్ అమౌంట్ అనేది పడిద్ది. చాలా మంది ఏంటంటే అమౌంట్ పడకుండా చూసుకుంటారు. ఒకే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి వాళ్ళు 2 మంత్స్ 3 మంత్స్ వచ్చి ప్రాక్టికల్ చేసుకుంటారు. అది అలాగనే వెళ్ళొచ్చు. బట్ ర్యాండమ్ గా మనకి ఏది కావాలంటే ఆ సర్వీస్ టచ్ చేసుకొని అమౌంట్ పైన సస్పెండ్ అయితే మనం ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అంతే సింపుల్ గా చెప్పాలంటే. అంతే తప్ప మీ అకౌంట్ లోంచి మీ ఏదైతే మీకు కార్డు ఇస్తారో ఆ కార్డు నుంచి అమౌంట్ ఆటోమేటిక్ గా డెబిట్ అవ్వదు. సో ఆ ఛాన్స్ లేదనమాట. సో ఇది అకౌంట్ సంబంధించింది. తర్వాత దాని కింద ఈ ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాక్టికల్ మనం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మీ అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్, ఆర్గనైజేషన్, సర్వీస్ అకౌంట్, బిల్లింగ్ డాష్బోర్డ్ కింద సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉందమ్మా. సో క్లిక్ ఆన్ సెక్యూరిటీ క్రెడెన్షియల్. ఇక్కడ నుంచి మన ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి డాష్బోర్డ్ మనం హ్యాండిలింగ్ అనేది చేయాలి. సెక్యూరిటీ క్రెడెన్షియల్కి వెళ్తే మీకు ఐఏఎం మేనేజ్మెంట్ కన్సోల్ ఓపెన్ అయింది. ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఐఏఎం డాష్బోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి మన ప్రాక్టికల్. ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఐఏఎం లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ చూడండి డాష్బోర్డ్. క్లిక్ ఆన్ డాష్బోర్డ్ క్లిక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్, ఐఏఎం మేనేజ్మెంట్ డాష్బోర్డ్ క్లిక్ చేసిన లెఫ్ట్ సైడ్ ఇది మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ వచ్చి సెక్యూరిటీ రికమెండేషన్స్, యాడ్ ఎంఎఫ్ఏ. ఫస్ట్ మన అకౌంట్ లాగిన్ అవ్వాలి. రైట్ సైడ్ చూడండి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. అకౌంట్ ఐడి ఇది నా అకౌంట్ ఐడి. అకౌంట్ ఆలియాస్ నేమ్ ఇది నా అకౌంట్ ఆలియాస్ నేమ్. మనం ఇంకా సెట్ చేసుకోవాలి, సెట్ చేయాలి. తర్వాత మీ అకౌంట్ లో మీరు లాగిన్ అవ్వాలంటే ఇది యూఆర్ఎల్ అన్నమాట.
దిస్ ఈజ్ URL టు యూ కెన్ లాగిన్ ఇంటూ యువర్ అకౌంట్. డైరెక్ట్‌గా మీ అకౌంట్ సైన్ ఇన్ AWS కన్సర్ట్ ఇది కొడితే మీరు డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లో లాగిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మన డాష్‌బోర్డ్ లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇలా డాష్‌బోర్డ్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్‌కి వచ్చి అకౌంట్ ఐడి కింద అకౌంట్ ఆలియాస్ నేమ్ ఉంది కదా! ఈ ఆలియాస్ నేమ్ చేంజ్ చేసుకోవాలి. సో ఆలియాస్ నేమ్ అంటే మీ అకౌంట్ ఐడికి సంబంధించిన మీ ఆర్గనైజేషన్ నేమో ఏదో ఒకటి ఇవ్వచ్చు. మీ నేమ్ క్రియేట్‌కి వెళ్లి మీ ఆర్గనైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఆర్గనైజేషన్ సేవ్ చేంజెస్. See, this is already exist. Create one more. So Microsoft Cloud Vision CV Cloud Vision ఇచ్చాను. Cloud Vision సేవ్ చేంజెస్. ఈ నేమ్ చేంజ్ అయిపోయింది. ఇది కూడా ఆల్రెడీ ఉందా? యూనిక్ నేమ్ అవ్వాలి. CVHYD ఆటో ఆర్గనైజేషన్ 17 ఇచ్చాను. సేవ్ చేంజెస్. ఆ నేమ్ ఇక్కడ చేంజ్ అయింది. ఈ కంపెనీ నేమ్ ఇక్కడ చేంజ్ అయింది. నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు ఏదైతే HTTP మీ ఆర్గనైజేషన్ నేమ్ .signin.aws.com ఇలా వస్తుంది URL. ఓకే. ఫస్ట్ మీ ఆలియాస్ నేమ్ చేంజ్ చేసుకోవాలి. అకౌంట్ ఐడి కింద ఆలియాస్ నేమ్ ఉంటుంది. అది చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ అకౌంట్‌కి ఏం చేయాలంటే MFA మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేయాలి. సో యాడ్ MFA ఇది ఎలా సెట్ చేయాలి? జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ MFA క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే మీ మొబైల్‌లో సో గూగుల్ అథెంటికేటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ అథెంటికేటర్. సో ఏ సాఫ్ట్‌వేర్ మీరు అథెంటికేట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో సో మీ మొబైల్‌లోకి వెళ్ళి గూగుల్ అథెంటికేటర్. సో గూగుల్ అథెంటికేటర్ యాప్. ఈ యాప్ మీ మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఈ యాప్ వస్తుంది. ఇలాగ వస్తుంది. సో గూగుల్ అథెంటికేటర్ ఇది మీ మొబైల్‌లో ఆండ్రాయిడ్, iOSలో మీరు వస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయి మీ డాష్‌బోర్డ్‌కి యాక్టివేట్ MFA అంటే నెక్స్ట్ లెవెల్. మీరు ఇప్పుడు మన అకౌంట్‌లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా AWS డాష్‌బోర్డ్‌లో లాగిన్ అవుతున్నాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ కాకుండా కోడ్ కూడా అడిగి సెక్యూరిటీ కోడ్ అడిగిద్దాం. ఆ కోడ్ ఎలా యాక్టివేట్ చేయాలనేది దీని ద్వారా లాగిన్ అవుతాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే యాక్టివేట్ MFAలోకి వెళ్ళి just click on activate MFA. Just click on activate multi-factor. Yeah. So virtual MFA ఉంటుంది. వర్చువల్ MFA డివైస్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్లో గూగుల్ అథెంటికేటర్ ఇన్స్టాల్ చేస్తారు కదా! ఇక్కడ షో QR ఈ కోడ్ మీ మొబైల్ ద్వారా స్కాన్ చేసుకోవాలి. ఆ గూగుల్ అథెంటికేటర్ ద్వారా స్కాన్ చేసిన తర్వాత మీకు మొబైల్‌లో మీకు 2 కోడ్స్ వస్తాయి. ఆ కోడ్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అసైన్ కొట్టగానే ఆటోమేటిక్‌గా MFA యాక్టివేట్ అయిపోద్ది. సో నెక్స్ట్ టైం మీరు సైన్ అవుట్ చేసి లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్‌తో పాటు MFA కూడా అడిగిద్దనమాట. సో యాహ్! సో ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్‌లో ఉందని చూద్దాం. గూగుల్ అథెంటికేటర్. మీ మొబైల్‌లోకి వెళ్ళి గూగుల్ అథెంటికేటర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యెస్ సార్. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌స్టాల్ చేసారా? మీరు స్కాన్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది స్కాన్ చేయండి. ఇది స్కాన్ చేస్తే మీకు 2 కోడ్స్ డిస్‌ప్లే అవుతాయన్నమాట. స్కాన్ చేసారా? లేదు సార్ యాక్చువల్లీ. ఓకే. మీ మొబైల్‌లో ఉన్నారు కదా! ఓకే. నో ప్రాబ్లమ్. అవును. ఇప్పుడు నా దాంట్లో చేశాను. స్కాన్ చేసిన తర్వాత నేను ఇక్కడ కోడ్ స్కాన్ చేశాను. ఇలా స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసిన తర్వాత నాకు కోడ్ వస్తాయి. కోడ్ వచ్చేసి నాకు ఆ కోడ్ ఎంటర్ చేయండి. 990397. నెక్స్ట్ ఇంకొక 30 సెకండ్ తర్వాత ఇంకొక కోడ్ వస్తాయి. అదే ఫస్ట్ కోడ్ తర్వాత ఇంకొక సెకండ్ కోడ్ వస్తుంది. అది 2 కోడ్లు ఎంటర్ చేసి అసైన్ కొట్టాలి. స్కాన్ చేశాను. తర్వాత కోడ్ వచ్చింది ఎంటర్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కోడ్ 330031. సెకండ్ కోడ్ కలిసి అసైన్ MFA మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అసైన్ కొట్టాను. సో యూ హావ్ సక్సెస్ఫుల్లీ అసైన్ ది MFA క్లోజ్. MFA యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సైన్ అవుట్ చేస్తాను. సో క్లిక్ ఆన్ సైన్ అవుట్ చేసి ఐ ట్రై టు లాగిన్ అగైన్. నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్‌తో పాటు MFA కూడా అడిగిద్ది అనమాట. సో ట్రై టు లాగిన్ అగైన్ లాగిన్ సైన్ ఇన్ టు లాగ్ బ్యాక్. ఓకే. ఇక్కడ వచ్చేసి నా అకౌంట్ ఓకే. పాస్వర్డ్ ఇప్పుడు యూజర్ నేమ్ ఇచ్చాను. పాస్వర్డ్‌తో పాటు నెక్స్ట్ టైం మనం లాగిన్ అయితే కోడ్ కూడా అడిగిద్ది. సో ఎలా అడిగిద్ది చూడండి. సో యూజర్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్స్ ఇచ్చేసి 85HE6C6 సబ్మిట్.
ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాను. జనరల్ పాస్వర్డ్ లాగిన్. ఇప్పుడు చూడండి ఎంఎఫ్ఐ కోడ్ అనేది మల్టీఫాక్టర్ అథెంటికేషన్ కోడ్. ఇప్పుడు మీ మొబైల్లో నుంచి ఆ కోడ్ ఎంటర్ చేయాలి. 6222298 ఆ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్. సో ఐ ఎంటర్ ది కోడ్. సి నో ఐ కెన్ ఏబుల్ టు లాగిన్ టు మై డాష్బోర్డ్. సో ఇలా మనం మల్టీఫాక్టర్ అంటే సెకండ్ లెవెల్ ఆఫ్ అథెంటికేషన్. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ లాగిన్ అయినప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఎస్ఎంఎస్ మెసేజ్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మన అకౌంట్ లాగిన్ అవుతుంది. మన ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఇస్తేనే మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఎందుకని అది పెట్టారంటే నెక్స్ట్ లెవెల్ అథెంటికేషన్. ఇప్పుడు ఇన్ కేసు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసింది అనుకోండి, లాగిన్ అయిపోతాడు. యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినా సరే మీ అకౌంట్ లో లాగిన్ అవ్వలేరు మీ ఎంఎఫ్ఏ లేకపోతే. సో దానికోసం మల్టీఫాక్టర్ మీ మొబైల్ ఉండాలి. మీ మొబైల్లో కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడే మీ డాష్బోర్డ్ లో ఎవరైనా లాగిన్ అవ్వగలుగుతారు అన్నమాట. సో ఇలా మనం ఇక్కడ వెళ్ళి మీ అకౌంట్ లోకి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లోకి వెళ్ళి మల్టీఫాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన మీకు అవసరం లేదనుకోండి మల్టీఫాక్టర్ అథెంటికేషన్, మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోయి యూ డోంట్ వాంట్ మేనేజ్ లోకి వెళ్ళిపోయి యూ కెన్ రిమూవ్ ఇట్ ఆల్సో. క్లిక్ ఆన్ రిమూవ్. అగైన్ రిమూవ్ చేసాను. మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే యాక్టివేట్ ఎంఎఫ్ఏకి వెళ్ళి ఫస్ట్ ఇది వర్చువల్ ఎంఎఫ్ఏ సర్వీస్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టి ఇక్కడ ఈ కోడ్ ని మీరు మొబైల్లో స్కాన్ చేసుకుంటే మీకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ 2 కోడ్స్ ఎవ్రీ 30 seconds కి కోడ్ మారుతూ ఉంటుంది. ఆ కోడ్ సీక్వెన్స్ గా ఫస్ట్ కోడ్ ఎంటర్ చేసి మళ్ళీ 30 seconds తర్వాత సెకండ్ కోడ్ ఎంటర్ చేసి ఎజైన్ ఎంఎఫ్ఏ కొట్టుకుని అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. సైన్ అవుట్ చేసి మళ్ళీ లాగిన్ విత్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఎంఎఫ్ఏ తోటి మళ్ళీ లాగిన్ అవుట్ అని ట్రై చేయండి. ఓకే. ప్రతిసారి పాస్వర్డ్ అనేది ఎంఎఫ్ఏ పాస్వర్డ్ డిఫరెంట్ ఉంటుందా లేకుంటే సేమ్ కోడ్ అది ఎంఎఫ్ఏ పాస్వర్డ్ కాదు, కోడ్ అన్నమాట. డిఫరెంట్. ఆ కోడ్ మనకి 6 digits కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేయాలి. 6 digit కోడ్ వస్తుంది అన్నమాట. అది పాస్వర్డ్ కాదు, కోడ్ ఎవ్రీ టైం చేంజ్ అవుతా ఉంది. ఎవ్రీ 30 seconds కి కోడ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మన ఆర్ఎస్ఐ టోకెన్ లాగా కొంతమంది ఇప్పుడు ఆర్గనైజేషన్ టోకెన్ స్విచ్ చేస్తారు కదా, ఆర్ఎస్ఐ టోకెన్ ల్యాప్టాప్ లాగిన్ అయినప్పుడు ఆ కోడ్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, ఓటీపీ టైప్ అన్నమాట. ఇట్స్ లైక్ ఓటీపీ. ఓకే. సో ఈ రోజు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేయండి. డెబిట్ కార్డు యూజ్ చేసుకుని ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ ఈ టైంకి మీకు అకౌంట్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన తర్వాత మీ డాష్ బోర్డ్ లాగిన్ అయ్యి ఫస్ట్ ఆప్షన్స్ అన్ని చూడండి. ఇలా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి. చర్చ్లోకి వెళ్ళి ఏదైనా టైప్ చేయండి. S3 సర్వీసెస్ గురించి ఇలా ఏమేమి వస్తున్నాయో చూసుకోండి. తర్వాత వచ్చేసి మీకు ఈ క్లౌడ్ షెల్ ఓపెన్ చేసి దాంట్లో కనెక్ట్ అయ్యేదాకా చెక్ చేసుకోండి. క్లౌడ్ షెల్ కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ నోటిఫికేషన్ సర్వీస్ తర్వాత హెల్ప్ లో ఈ ఆప్షన్స్ మొత్తం వెరిఫై చేసుకోవాలి. ఏమేమి ఆప్షన్స్ అని ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు అన్నది జస్ట్ బేసిక్ డీటెయిల్స్ కోసం. వెరిఫై చేసిన తర్వాత గ్లోబల్ లోకి వెళ్ళి మీకు ఇక్కడ అన్ని కూడా మనకి ఇవన్నీ వచ్చేసి మనకి రీజన్స్ అన్నమాట. ఒక్కొక్క కంట్రీలో మన ఏ కంట్రీలో AWS డేటా సెంటర్స్ ఉన్నాయని చూసుకోవచ్చు అన్నమాట. ఏ రీజన్స్ లో మనం పని చేయాలన్నది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ అకౌంట్ లోకి వెళ్ళి బిల్లింగ్ డాష్ బోర్డ్ చూసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏం చేయాలి, రైట్ సైడ్ డాష్ బోర్డ్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే మీకు టోటల్ డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. క్లిక్ ఆన్ డాష్ బోర్డ్, మీరు ఇక్కడ ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ AWS అకౌంట్ కింద అకౌంట్ ఐడి ఉంటుంది. ఇది మీ అకౌంట్ ఐడి కాపీ చేసుకొని పక్కన పెట్టుకుని సేవ్ చేసుకుని అకౌంట్ ఆలియాస్ నేమ్ ఇక్కడ ఇది చేంజ్ చేసుకోండి. ఇది మీకు అవసరం లేదని డిలీట్ చేసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఈ అకౌంట్ నేమ్ తో ఉంటుంది. అకౌంట్ అంటే మీ అకౌంట్ కి నిక్ నేమ్ అనమాట. సో ఇది మీ అకౌంట్ ఆలియాస్ నేమ్. సైన్ ఇన్ URL ఫర్ IAM యూజర్స్ ఇన్ దిస్ అకౌంట్. సో మీ అకౌంట్ లో మీరు యూజర్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఈ AWS లో లాగిన్ అవ్వాలంటే ఈ URL వాళ్ళు షేర్ చేయాలన్నమాట. సో దిస్ ఇస్ ఫర్ IAM యూజర్ URL అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో మీకు IAM యూజర్స్ గ్రూప్స్ పాలసీస్ ఏ ఉన్నాయి అవి ఎలా చేయాలో చెప్తాను మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత. సో ఈ రోజు ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ ఈ ఆలియాస్ నేమ్ ఇచ్చేసిన తర్వాత సేవ్ కొట్టండి. తర్వాత మల్టీఫ్యాక్టర్ యాడ్ MFA క్లిక్ చేసి మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు మొబైల్లో గూగుల్ అథెంటికేట్ డౌన్లోడ్ చేసుకుని ఇది యాక్టివేట్ చేసుకున్న తర్వాత దీని ద్వారా MFA ద్వారా లాగిన్ అయ్యి మళ్ళీ అది డిలీట్ చేసేసుకొని యాజ్ యూజువల్ గా మీరు మళ్ళీ సైన్ అవుట్ చేయండి. సైన్ అవుట్ చేసి మళ్ళీ MFA టెస్ట్ చేసిన తర్వాత యూ కెన్ రిమూవ్ ది MFA. లేదు MFA ఉంచుకున్నా నో ప్రాబ్లం. మీరు MFA తో కంటిన్యూ చేసుకోవచ్చు. యూ కెన్ రిమూవ్ ది MFA ఆల్సో. సో ఇలా చేయాలండి. ఓకే. సో చేసి ఆప్షన్స్ ఫస్ట్ ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేయండి. ఆప్షన్స్ అన్ని టెస్ట్ చేయండి. సో రేపు సండే మన క్లాస్ ఉండదు. మండే మనం కనెక్ట్ అయినప్పుడు మిగతా క్లాస్ మనం చెక్ చేస్తాం. ఈ రోజు అతను ఎక్కడ రాలేదు కాబట్టి ఇంత మరి ఇనిషియల్ స్టార్ట్అప్ చేసుకుని ఈలో మీరు అకౌంట్ రెడీ చేసుకుంటే ఐ థింక్ ఆయన సీనియర్ కాబట్టి అకౌంట్ ఉంది ఆయనకి, మీకు లేదు కాబట్టి మీరు రెడీ చేసుకుని అకౌంట్. సరే సార్. సార్ ఇంకోటి లైక్ ఎవ్రీ సండే క్లాస్ ఉండదు సార్ మనకి? యాక్చువల్ గా ఫ్రైడే మనకి సాటర్డే సండే ఉండదమ్మా, మండే టు ఫ్రైడేనే క్లాసెస్. ఈ వీక్ మనం అందుకని ఈ వీక్ ఎర్లీ స్టార్ట్ చేసాం కానీ ఈ సాటర్డే పెట్టాను. మండే టు ఫ్రైడే యాక్చువల్ మన రెగ్యులర్ క్లాసెస్. సాటర్డే సండే ఉండదన్నమాట. సాటర్డే సండే బ్యాకప్ క్లాసెస్ తీసుకుంటారు అనమాట.
ఓకే సార్. థ్యాంక్ యూ. యాహ్! యాహ్! ఇవి రికార్డింగ్ పంపిస్తాను. చెక్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అలాగే. యాహ్! యాహ్! థాంక్ యూ. బై. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. Thank you.